వస్తున్నా నీ కొడుకు ఎప్పుడు వస్తుండు? వస్తుండిగా. వచ్చే బస్సుకు వస్తుడేమో. 11 గంటకా? పొద్దునే వస్తాడుగా. ఏం బట్టలు పాడైనాయి? ఆ పాడు బట్టలు చంకర కనిపించేటట్టు మంచి బట్టలు వేసుకోపా. బావ పట్నం నుండి వస్తుండాయి. పల్లెటూరు పిల్లలాగుంటే అంతనా బావ కండ్లకి? అందుకే ఇలాంటి బట్టలు వేసుకున్నా. బావ చాలా సంతోషపడతాడు. పట్నంలో ఉన్నంత మాత్రాన పద్ధతులు మార్చుకుంటాడు. నిండు బట్టలు వేసుకొని రాపో మంచిగా. ఇలా జోరు మీద ఉందిరా. ఫంక్షన్ జరిపించండి. కార్యం పెట్టి దబ్బున. అన్నయ్య ఇలా కార్యం పెట్టుకుందామా అనే? మొదటి నుంచి అన్ని చేసింది నువ్వే. మంచిగా అన్ని నువ్వే చూసుకో. మరి ఇక నేను చెప్పేది ఏమిటో చెప్పిగా. హైదరాబాద్ నుంచి రాగానే పోరగాండ్ల శనపండో చెట్టపండో తిరగనే రాదు. తర్వాత మాట్లాడుకుందాం. ఏదో కానే రాదు. ఇక నేను చేసేది ఏముంటది. వారం 10 రోజులు అయినాక షెడ్డో మంచిగా చూసుకుందాం. ఇప్పుడైతే కానే రాదు, తర్వాత చూద్దాం. ఏం చేపించింది? ఏం చేస్తుంది నీ కొడుకు? నీ ముచ్చట ఏం చేస్తుంది? ఏమైతుంది? చిన్నప్పుడు చిన్నగా పెద్దగా నా మాట వింటాడు. ఎట్లన్నా ఏం చేస్తావు చెయ్యి బావా. మరి ఏం చేస్తావు నువ్వే చెయ్యి. మరి ఏంది బావా మరి అయ్యేదేదో కానీ. చిన్నప్పటి నుండి మొగడు పెండ్లాలేనాయే. ఇప్పుడు కలిసి తిరిగేదేముందన్నయ్య? పిల్లగాడు వచ్చే ఆలైంది. మరి నేను ఇంటి దాకా పోయి వస్తా. మరి వస్తా అమ్మా. మరి ఏం కోరుకున్నావు? నీ గురించే. నువ్వేం కోరుకున్నావు? నీ గురించే. ఇంకేం కోరుకుంటావు? వెళ్దామా? ఓకే. ఎవరా ఈ పిల్ల? ఎవరు? నా మనవరాలు ఏం చేద్దాం అనుకున్నావురా? నిన్ను చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి చదివించి నా మనవరాలనిస్తే, నా మనవరాలనిచ్చి పెళ్లి చేస్తేని దాన్ని ఎక్కడ పెట్టి దీని దోలుకొచ్చినవి ఎందుకు? ఆ భార్యను ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఊరుకుంటారా ఊరు పెద్దలు? ఓ నేను ఒప్పుకోను. నా ఇంట్లోకి రావద్దు. తీసుకెళ్ళిపో. కొడుకు కాదు? అవును. వెనకున్న పోరెవరు? మల్లయ్య బిడ్డ అయితే కాదు. స్కూటర్ కూడా కొనిచ్చిండు అల్లునికి కాలేజీ పోవడానికి. పాపం వాని బిడ్డ సుఖపడుతుంది అనుకోడు. వాని పెళ్లి ఎప్పుడైందిగా. ఎప్పుడో వయసు వచ్చినాక ఇంకో ఫోన్ వేసుకొచ్చు. రారా భర్తమ్మ, ఏం జరిగిందో తెలుసా? నరసింహ కొడుకుకు మల్లయ్య బిడ్డని పెళ్లి చేస్తే వాడు బండి నుండి పట్టణం పంపించి చదివిస్తే వాడు ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో ఫోన్ వేసుకుని తీసుకొచ్చాడు. పద్ధతి కాదు. దుర్మార్గుడు. శిక్షించాలి. పెద్ద మనుషులు పెట్టాలి. బావతోటి ఎవరో వచ్చారు. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అవునా? ఎక్కడున్నారు? ఇక్కడ నానమ్మ ఇంటి దగ్గర. పద చూద్దాం. నానమ్మ మోసం చేసిండు. చిన్నప్పుడు వద్దు వద్దంటే పెళ్లి చేసిరు. ఇప్పుడేమో వేరే నానమ్మ బావంటే నాకు చాలా ఇష్టం. నానమ్మ
చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడ్డా, నా మొగడే అనుకున్నా. కానీ ఇప్పుడేమో బావ వేరే దాన్ని తీసుకొచ్చుకుంటున్నానమ్మా. వాడు నా బిడ్డ కొడుకని నేను అనుకున్నా కానీ వాడు ఇంత ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు బిడ్డ. ఏడవకే నా మొగలు, ఏడవకమ్మా, ఏడవకు తల్లి, ఏడవకే. వాడి సంగతి నేను చూసుకుంటాను, ఏడవకే. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? వద్దన్నా కదా, ప్లీజ్ అమ్మమ్మ, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ప్లీజ్ అమ్మమ్మ. నేను చెప్తే వినకుండా వెళ్ళిపోయినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? చాలా ఇష్టం అమ్మమ్మ. వద్దు, నేను వినను. ఒక్క- నేను సచ్చినా ఒప్పుకోను. నేను లేవనమ్మమ్మ. నేను వినను. నేను చెప్తే నువ్వు వినకుండా వెళ్ళిపోయినావు కదా, నేను వినను. నేను వినను. అదంటే నాకు చాలా ఇష్టం. అయ్యో కొడుక, అంత మాట అంటే వెందిరా? నా బిడ్డ చచ్చిపోయి నేనే బాగుంటే నిన్ను చూసుకొని బతుకుతా కొడుక. వద్దులే నువ్వు చావద్దు కొడుక, నువ్వు చావద్దురా. సరేలే నువ్వు మీ నాయనతో చెప్పి ఒప్పిస్తాను. సరే ఓ, అమ్మమ్మ, సరే బాయ్. మీ నాయనతో చెప్పి ఒప్పిస్తావు. అయ్యో ఎంత పని చేస్తే కదరా. అన్న నేను రాదే. అన్నం ఏం పెడతావు ఇక? అన్నం వద్దేమో అనువే రాదు ఇక. ఏందన్నా అట్లా మాట్లాడతావు? కూరగాయలు నన్ను ఊళ్ళు ఉండేటట్లేదు కూర. ఏం చేయాలనో ఏమో, ఈ బాధలు ఇట్లా పాడుపడిపోయి ఏం చేయాలనో ఎట్లనో. ఏమైంది బావా? ఏం చేసి మా అల్లుడు? ఏమైందన్నా? యాడుండ్రా ఇంకా నీ అల్లుడు? అప్పుడే పట్టణం నుంచి ఓ పోరిని అంట పెట్టుకుని వచ్చిండు. పెళ్లి చేసుకుంటాడా మరి? అంత ఆగమాగం అయిపోయింది పరిస్థితి. లేదా మరి బిడ్డ నీకెన్ని గంటల నుంచి నీ బిడ్డ ఆత్మకు తెలిసింది బిడ్డ. అమ్మా ఎందుకు ఏడ్చేదమ్మా? నాన్న పంచాయతీ పెట్టించండి, బావు నేర్పిద్దాం. మనం గద్దెల్లో పోయడానికి గద్దెలలో కాదు, మనం పెద్ద మనుషుల్లో పెట్టి తేల్చుకుందాం. మనం పంచాయతీ వెళ్తే అదో దండగా తినిపించి తాగిస్తుంటుంది. నీకు అది ఎట్టయితే అట్లా తింటుంది బిడ్డ. ఏం తెలుసుకుంటావే పంచాయతీ పెట్టి? సవితిపూర అయితే తప్పదు కదా. పంచాయతీ పెట్టిందని అల్లుడికి నీ మీద కోపం వచ్చి నిన్ను వదిలేస్తాడు. అప్పుడేం చేస్తావే? ఛీ, ఇంకెక్కడ మొగుడు ఇంకొక్కడ అల్లుడు. పంచాయతీ పెట్టించండి, నేనే మాట్లాడుకుంటాను. ఏందమ్మా మీ మనవాడు ఏదో చేసినట్ట? ఏంది మరి పెద్ద నా మనవడు ఏం చేసిండయా? నా మనవడు ఏం చేస్తాడు? పిలిపి మరి ఏందో తెలుసుకుందాం. పిలిపిస్తా, రమ్మన్. అంజు ఎక్కడున్నావురా? నాన్న ఇట్రా. జరుగు పాప. ఏమిరా అంజిగా పెండ్లా ఉండగా ఇంకో పిల్లని తీసుకొచ్చుకున్నావంట, ఏంది నీ కథ? నన్ను అంజుగా గుంజుగా అనొద్దు. నా పేరు అనిల్ కుమార్. అనిల్ కుమార్ అని మాత్రమే పిలవండి. పేరు బాలేదని పేరు మార్చుకుంటూ, పెండ్లం బాలేదని వేరే పెండ్లాన్ని తెచ్చుకున్నాడు. అంజిగాడు పోయి అనిల్ కుమార్ గారు అయ్యింది. లచ్చి తెలివి చేయకు. ఇంతలో ఉండాలో అంతలో ఎక్కువ మాట్లాడదు. నన్ను లచ్చి గిచ్చి అని పిలిచే హక్కు నీకు లేదు. నా పెళ్ళానివేగా, నా ఇష్టం వచ్చిన చూసుకుంటా. ఛీ, నేను నీ పెళ్ళాన్ని అయితే అదేవతి. ఇది నా పెళ్ళామే. మీరు మాట్లాడుకుంటే మేమందరం ఎందుకు వచ్చినట్టు? ఏం సంగతి? ఇంకా పోయింది, మాకు ఆకలి అవుతుంది. ఏదో ఒకటి దప్పున కానీ అంతా విన్నారుగా, మీరే తస్వా చేయండి. అయ్యా పెద్ద మనుషులు, సర్పంచ్ గారు, అందరికి ఆడవిలు ఉన్నారు. నా బిడ్డకి ఏం న్యాయం చేస్తారో మీ అందరి చేతులు ఎత్తి ఏడుకుంటున్నారు. ఏందమ్మా మహాతల్లి చేసి కూర్చున్నావు? మనవాడిని ఎంట పెట్టుకొని కూర్చున్నావు మంచిగా. ఏం తెలియసా మాట్లాడుతున్నావు? నేనేం చేసినాను? నీ అమ్మను నువ్వు ఇంట పెట్టుకొని తింటున్నావు, తిరుగుతున్నావు. నా మనవడు తల్లి లేని పిల్లగాడు. నా బిడ్డ చచ్చిపోయినందుకు నా మనవన్నన్నా చూసుకొని బతుకుదాని నేను. అంజయ్య, సారీ అనిల్ కుమార్ గారు, మీరు ఏ పిల్లలతో ఉంటారు చెప్పండి మరి. ఇద్దరితో ఉంటా. ఏమయ్యా అనిల్ కుమార్ గారు, జాబ్ దొరికిందా మీకు? ఇద్దరు పెళ్ళాన్ని ఎట్లా చదువుతావు? ఏం పని చేస్తున్నావు? మొన్నగా పరీక్షలు అయిపోయినాయి, చూస్తా జాబ్. ఏమే అనేక గారు, కొలులేదు ఏం లేదు, ఇద్దరు పిల్లలు చేసుకొని ఏం చేస్తున్నావు అనుకున్నావు? మీ మామకి ఏం సమాన్ చెప్తావు మరి? కొలువు దొరికే వరకు లచ్చేవ ఇంట్లో ఉంటుంది, ఐశ్వర్య వాళ్ళ అమ్మగారి ఇంట్లో. వాళ్ళనంటే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉంచుతావు, మరి నువ్వేనంటావు? పట్టణం వెళ్ళినప్పుడు ఐశ్వర్యతో ఉంటా, ఊరికి వచ్చినప్పుడు లచ్చమ్మతో ఉంటా. నిన్ను లక్షలు ఖర్చు పెట్టి చదివిపించి, అల్లేని కొడుకని తల్లి చచ్చిపోయిందని చదివిపించి సర్వం చేసి పెడితే గీ పని చేస్తాను జనాను. తెలుగు బాగానే సంపాదించవు నువ్వు పట్నం పోయి. నువ్వు బాగుపడవురా.
అయ్యో పైసలు పోయినాయి, పిల్ల బతుకు నాశనం అయింది. ఒరే పిల్లగా ఫుడ్ పెట్టి ఫ్రీ అయినాక మీరు నీ నౌకరు దగ్గర మరి ఆడిపోయినప్పుడు ఆ పిల్లం, ఈడికి పోయినప్పుడు ఈయన పిల్లం వాళ్ళే పెడతారు. పో జావ్. ఇంకా చాకుతాంరా నిన్ను. దాని దగ్గర ఒక కొన్ని రోజులు, నా దగ్గర ఒక కొన్ని రోజులునా? అంత హేళనగా ఉన్నానురా నేను? ఎంగిలి కొడు తినేటోడా. నాకేం తక్కువైందిరా? ఈ పెద్ద మనుషులందరూ నాకు ఊహ తెలియని వయసులో ఈ తాళి కట్టించిండ్రు. నా మీద ప్రేమతో కాదు, నీ మీద జాలితో. నీ మనసులో ప్రేమ లేనప్పుడు ఇదెందుకురా? తీసుకో, నువ్వు వద్దు, నీ తాళి. ఆయనే నా మొగుడు కానప్పుడు ఆయన కట్టిన ఈ కుస్తెందుకు? రాయండి ఇడి కాగితం. 300 ఇంత తొందరగా పోతావా పిల్ల మరి? ఎట్లా తెగుద్దో చెప్పుండ్రి. అల్లుడేదో తప్పు చేసిండని నువ్వేంది అట్లా బారి తెగించినవు? అల్లుడు లేడు, గిల్లుడు లేడు. గిల్లన్నాళ్ళు గిల్లిండు. ఇంకా చాలు. ఆ అనిల్కు గారికి మనకేం సంబంధం లేదు. అట్లా మాట్లాడు బిడ్డ. పెద్దతో మాట్లాడేసి ఆ పోనీ ఇడిపించేసి నీకే సంసారం చేస్తుంది బిడ్డ. ఛీ, మనసు లేనోనితోని మనుగడ సాగించనా? నా వల్ల కాదు. నరసింహన్ పిలిపి, మీ నాయనని పిలిపి మాట్లాడదాం. వస్తున్నా, ఏనే ఉన్నే. పిల్ల నీకు పెళ్లి నీకు తెలుసా? లేదు, నాకు తెలియదు. నేను 3 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాను. నీ అమ్మా నాన్నకు తెలుసా ఈ పెళ్లి చేసుకున్నది? ఆ రోజు పెళ్లి నాడు ఉన్నారా? అవునండి. ఈ పిల్లానికి ఎవరు లేరనుకుంటారా? నాతో ఎవరూ లేరని చెప్పారండి. గాలికి పెరిగిండా ఏమన్నా? ఇంటికి రాయలు, చదువు ఖర్చులు ఎవరిచ్చారు? నువ్వు ఇచ్చిండా, మీ అయ్యి ఇచ్చిండే? సర్వం చేసి పెట్టి కానీ ఎవరైనా నాతో మాట్లాడండి. ఐశ్వర్యని ఏమనద్దు. గారడంతా ఈ మగాన్ కాడుంది. తన కాడ ఏం లేదు పాపం. అది ఎక్కడి నుంచో వచ్చింది. ఏంట్రా, నన్ను చిన్నప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు దాన్నా? జాలనేది నా మీద లేదు కానీ అది ఏడుస్తూ చూడలేకపోతున్నాడు పాపం. నాన్న, ఇలాంటి మగాన్తోనా నన్ను కాపురం చేయమంటున్నది? ఛీ, ఇలాంటితో చచ్చినా చెయ్యను నేను. చావనైనా చస్తాను కానీ దీంతో మాత్రం చచ్చినా ఉండా. సరే మల్లయ్య, మరి ఏం చేయాలో నువ్వే చెప్పు. మరి పిల్ల పూర్తి ఇష్టం లేదు. నీ బయట ఖర్చు అంతా బూడిదతో కూడా పొడి చేసి కదా, మొత్తం సర్వనాశం చేసి ఇలా మా ఇంట్లో పీరియడ్ చేసి కదరా. 15 ఏళ్ల నుంచి పైసా వడ్డీతో సహా వసూలు చేసి ఇవ్వమను. ఏం నరసింహ, పైసలు ఏం సంగతి? పిల్లని సాగుతా లేదా ఏది మరి? బడికిప్పుడు పైసలు అంటే ఆడున్నాయి నాగిరా. రేపు ఏమో యాంచి తెస్తా అంటావు, నువ్వు ఇస్తావు నీ కొడుకు ఇస్తావు. ఈ సర్వం చేసి పెడితే యాంచి తెస్తావు, ఏం చేస్తావు చెయ్యి. నువ్వు అమ్ముతావు, నీ కొడుకు అమ్ముతావు. ఇలా వరాలే పైసలన్నీ. లెక్కెంతో రాసి పెట్టుంటే లెక్క చూపిస్తే మొత్తం ఆయనతో వసూలు చేపిస్తుంది. ఎందుకో ఏమో మరి, నా రాత్రి నా బిడ్డకు కళ వచ్చినట్టు అన్ని పూస కూర్చున్నట్టు అన్ని రాసి పెట్టింది. 3,42,025 రూపాయలు అయినాయి. అన్ని లక్షల రూపాయలు సర్పంచ్ సాబు ఒకసారి మన చూడు లెక్క. 15 ఏళ్ళకు అంత తక్కువ. నా కొడుకు అయితే 3 ఏళ్ళకి 5 లక్షలు అయింది. మీరు పెద్దోళ్ళే 5 లక్షలు పెడతారు, 10 లక్షలు పెడతారు. ఎన్ని లక్షలు అయినా పెడతారే. మా బోటోళ్ళకు 1,00,000 రూపాయలు పెడితేనే మా ఎక్కువ. మా వాడికి గంట ఆడైంది. మా అయితే 50,000 1,00,000 రూపాయలు అయితే మా ఎక్కువ. ఈనాడికే తెచ్చిపెట్టింది. 5 లక్షలు ఈయన దగ్గర ఆడున్నాయి. అయిండొచ్చు నాయన, వాళ్ళకి ఇచ్చే. ఈడ్తంతే ఆవిడ దూరాన పడతావు. ఆడికి కొడుక ఏం పని చేసుకొచ్చినావురా? ఆ బోరికి ఏమైంది లచ్చమ్మకు? దాన్ని ఇచ్చిపెట్టి దీన్ని తీసుకొచ్చినావు. ఏడ తెచ్చి కడతావు ఇప్పుడు పైసలు? వాళ్ళు వచ్చి ఇంత తెలివైంది అనుకోలేదు నాయన. కులమమ్మి పైసలు ఇచ్చా నాయన. మిగిలిన డబ్బుతోని నిన్ను, ఐస్ని, ఇద్దరిని సాక్తా. నీ పొలం నువ్వే మేంద్రా, నీ పొలం నేనే కూడా నీకే పైసలు పడతాయి తప్ప. నరసింహ మల్లయ్య, మొత్తం లెక్కలు పోగా 56,000 రూపాయలు తెలినాయి. మల్లయ్య, నువ్వు ఎప్పుడు ఇస్తావు నరసింహకు? సరే మల్లయ్య, మరి ఆ 56,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. మరి ఇచ్చేదేదో ఇప్పుడు ఇస్తే మరి తెల్లారంగా మబ్బుల బస్సుకు 5:30 బస్సుకు పోతా. మరి పంచాయతీ ఊగిన అయినామా? వచ్చి రెడీగా ఉన్నావమ్మా? వీళ్ళంతా ఊగిన వచ్చిరా పోతానంటున్నావు నువ్వు. మొత్తం వీళ్ళందరూ దావత పెట్టి నిన్ను ఊళ్ళకి వెళ్ళి పీటుకెళ్ళి కుట్టిన కొడతా. ఎందుకు పోతారయ్యా? ఎందుకు పోతారు? నా బిడ్డ కొడుకు. నేనైతే నా కొడుకు పాలు, నా బిడ్డ కొడుకు పాలు ఇచ్చి నా దగ్గరనే ఉంచుకుంటా. ఊరు రోజులు పెట్టి ఎందుకు పోతారయ్యా? ఊరు పెద్ద మనుషులందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరందరూ ఒప్పుకుంటే ఆ అమ్మాయిని, ఆ భాగ్యలక్ష్మిని వాళ్ళ అమ్మ నాన్నకు ఓకే అయితే నేను చేసుకుంటాను. ఓయ్, ఎవరు నువ్వు? నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అనుకున్నావా? మీ అమ్మ నాన్నని తీసుకొచ్చి మా అమ్మ నాన్నతోని మాట్లాడించు, అప్పుడే పెళ్లి. సరే, చాలా మంచి నిర్ణయం. నేను కూడా మా అమ్మ నాన్నలను పిలిపించి మీ ఇంటికి ఒకరోజు వచ్చి మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటాం గ్రాండ్గా. ఎప్పుడైనా సరే పిల్లలు వాళ్లకు వయసు వచ్చినాక వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లిళ్ళు చేయాలి.
అనవసరంగా పెళ్లి చేసి విడాకుల వరకు పోరాదు. తన హక్కు కోసం తానే పోరాడింది. ప్రతి ఆడపిల్ల చదువుకొని తన హక్కుల కోసం తను పోరాడాలి, తెలివిగా ప్రవర్తించాలి. మనసు లేని మాంగళ్యాలు ఏం వద్దు. ఎప్పుడైనా బాల్య వివాహాలు చేయొద్దు, రత్తిపాలు కావద్దు. వామ్మో, నా మనవరాలే, నా తల్లి వచ్చినవా? దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి భవ.